నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో తాగునీటి పరిస్థితిపై మంత్రి కలెక్టర్ సమీక్ష. నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు. కేసీ కెనాల్ ఆధారిత ప్రాంతాల్లోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి. జిల్లా కలెక్టర్ మంత్రి ఫరూక్. నంద్యాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 26వ తేదీన అమ్మవారి జన్మదిన మహోత్సవాన్ని వేడుకలు ఘనంగా కరపత్రాలు విడుదల చేసిన ఆర్యవైశ్య కమిటీ సభ్యులు. నంద్యాలలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. పెట్రోల్ బంకులు మూతపడటంతో నిలిచిపోయిన వాహనాలు. నంద్యాలలో చలో నంద్యాల దళిత క్రైస్తవుల గర్జన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఆలగడ్డలో భూమా ఘాట్ వద్ద దివంగత నేత భూమా శోభ నాగిరెడ్డి వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన భూమా కుటుంబ సభ్యులు. అమ్మ ఆశయాలు నెరవేరుస్తా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జామియా మసీదుకు 50 లక్షల రూపాయలు మంజూరు. అభివృద్ధికి చెక్కును కమిషనర్ కు పంపిన మంత్రి ఫరూక్. ఆలగడ్డలో భార్యను హత్య చేసి పరారైన భర్తను బైపాస్ రోడ్ లో పట్టుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ. నంద్యాల ఎన్జీఓస్ కాలనీలో లేడీస్ హాస్టల్లో ఆహార సమస్యలపై ఫిర్యాదు రావడంతో అధికారులు రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరికలు జారీ. నంద్యాల నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు నంద్యాల పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులతో కలిసి తాగునీటి పరిస్థితిపై మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కనియా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి లభ్యతపై మంత్రి ఫరూక్ శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా పైప్ లైన్ల లీకేజీలు లేదా మోటార్ల మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో నంద్యాల ఆర్జీఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ మరియు పబ్లిక్ హెల్త్ ఈఈలు, ఇతర విభాగాలు ఉన్నారు. అందరికీ మీడియా మిత్రులు నమస్కారం. సుదీర్ఘంగా ఒక గంటన్నర డ్రింకింగ్ వాటర్ మేజర్గా వేసవికాలం వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఎలినో వస్తుందని చెప్పి మనకు వచ్చింది. వర్షాలు సకాలంలో పడవు. మేజర్గా కర్నూలు జిల్లా, కర్నూలు కానీ నంద్యాల కానీ జిల్లాలో వర్షాభావం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ప్రజలకు నంద్యాల నియోజకవర్గానికి మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి నీటి ఏదైతే పెద్దగా లేదు యాజ్ నౌ. భవిష్యత్తులో మనం ఎందుకంటే ఆగస్టు దాకా మనకు వర్షాలు పడవు అనేది ఒక సూచనలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నీటి నిల్వలు ఏ రకంగా పెంచుకోవాలా, మన ప్రజలకు సమృద్ధిగా నీళ్ళు ఏ రకంగా అందజేయాలా, దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడాం. సుదీర్ఘంగా అన్ని రూరల్ ఉన్నారు, ఉండేవారు ఉన్నారు, ఆర్డబ్ల్యూఎస్ ఆయన ఈ గారు ఉన్నారు, మాట్లాడాము. వాళ్ళందరూ చెప్పారు. కొన్ని గ్రామాలు 1-2-3 గ్రామాలు తప్పనించి ఎప్పుడు టుడే లేదు, భవిష్యత్తులో రావచ్చు. కాబట్టి దీన్ని మీరు అందరూ అప్రమత్తంగా ఉండి మీ దగ్గర ఒకవేళ మన చెరువు నీళ్ళు కాలిపోయినా లేకపోతే బోర్లు నీళ్ళు రాకపోయినా కూడా మనం అందరం కూడా మన ట్రాన్స్పోర్టేషన్ ఏ రకంగా ప్రజలకు నీళ్ళు అందజేయాల్సిన అవసరం మనకుందని చెప్పి మాట్లాడాం. మున్సిపాలిటీలో కూడా మనకు రావచ్చు. ఇప్పటికైతే లేదు మున్సిపాలిటీలో. ఇప్పటికైతే ఎక్కడ యాజ్ అండ్ నౌ ఎక్కడ నాకు తెలిసినంత కంప్లైంట్ లేదు.
మున్సిపాలిటీలో. కంప్లైంట్ రాకుండా మళ్ళీ కమిషనర్ గారికి మన ఇంజనీర్ గారికి చెప్పాం. మళ్ళీ మనము 2027 వరకు మన నంద్యాల ప్రాంతాన్ని ఇప్పుడు కూడా నీటి ఎత్తులు రాకుండా చేయడానికి ఏం చేద్దాం అనేది ఒక ప్లాను. మనకు దాదాపుగా పెద్ద చెరువు మీకు తెలుసు. దాని పెద్ద చెరువు కింద నీరు చెరువు గట్టు కిందంతా చాలా వరకు మనకు స్థలాలు ఉంటాయి, మొత్తం ఆక్రమించేశారు. మీకు తెలుసు, ఎవరి పేర్లు నేను చెప్పదలుచుకోలే. అవన్నీ డ్రైవ్ చేయమన్నాం. అవన్నీ డ్రైవ్ చేయకపోతే పోతుంది. అందరూ కూడా సక్సెస్ ఏర్పాటు చేస్తున్నారు, బిల్డింగ్లు వచ్చేసినాయి. ఎట్లా వస్తాయి? ఎట్లా రోజు దొంగ బాండ్ సృష్టించుకొని నా పొలం నీ పొలం అని తప్పించుకుంటే సరే, ఇంతవరకు ఉండడమే తప్పు. అది ఇప్పుడు డ్రైవ్ చేయాల్సింది. ఒకరి మీద మనం నింద చేస్తాడు, ఇప్పుడు ఉండే ఆయన మీద నింద చేస్తే ఆయన చేస్తాడు పాపం. ఇప్పుడు అనాదిగా వస్తుంది. వాడు ఉండేదాన్ని కాపాడుకోవాలా. అది 2027 వరకు మనకు నీళ్ళు నిల్వ చేసుకోవడానికి సంవత్సరం శాఖ 700 ఎకరాలు మనకి ఎంత కావాలా? ఎందుకంటే మీకు ఉన్నారు ప్లాస్టిక్స్ ఆపరేట్ అంతా ఇంకా వరమళ్ళు ఉన్నాయి, ఇంకా వరి వేసుకుంటారు. ఆ దగ్గర రైళ్లు రాలే. ఎన్ని ఎకరాలు ఇప్పుడు నీటి అవసరాలకు వ్యవసాయానికి ఉంది? ఎంత మనం నీళ్ళు మళ్ళా సమస్య పాతది ఒకటి ఉంది, కొత్తది మనం తీసుకున్నాము. మళ్ళా తీసుకోవడానికి ఆస్కారం ఎంత కావాలా మనకు అనే దానికి దాదాపుగా మ్యాప్ కూడా ఇచ్చినారు. మ్యాప్లో ఒక 150 ఎకరాలు 200 ఎకరాల దాకా తీసుకుందాం అనేది ఒక ఆలోచన ఉంది. ఆ నీళ్లు నిల్వలేకపోతే మళ్ళీ ఈ భవిష్యత్తు అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉండదు. గతంలో మీరు అనుభవించారు, మనమంతా అనుభవించాం. ఎన్జిఓస్ కాలేజీ నిలబడక నంద్యాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 26వ తేదీన అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన కరపత్రాన్ని ఆలయంలో విడుదల చేశారు. కరపత్ర విడుదలకు ముందు కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కరపత్రాలకు పూజలు చేసి భక్తుల మధ్య విడుదల చేశారు. అమ్మవారి అభిషేక కార్యక్రమంలో ప్రతి ఇంటి నుంచి భక్తులు కలశాలతో పాల్గొనాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. భక్తి శ్రద్ధలతో పాలు లేదా నీళ్లు తీసుకువచ్చి అభిషేకంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని సూచించారు. మహోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అమ్మవారి కృపతో ప్రాంత ప్రజలకు శాంతి శ్రేయస్సు కలగాలని ప్రార్థించారు. మన ఇంట్లో మన పిల్లల పుట్టినరోజులు జరుపుకునేదానికే ఇంటిల్లిపాది ఎంతో సంతోషపడతాము. కానీ మన ఆర్యవైశ్య కులదేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జన్మదినం జయంతి ఉత్సవం మన ఆర్యవైశ్యులందరికీ కన్నుల పండుగ, ఇది ఒక పెద్ద పండుగగా మనం జరుపుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఈ నంద్యాల పట్టణ ఆర్యవైశ్యులకి ఈరోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే మన అమ్మవారి చెలలో వెలిసినటువంటి శ్రీ వాసవి మాత విగ్రహం పునఃప్రతిష్ఠ జరిగి ఈ రోజుతో 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనందరం ఎంతో అదృష్టవంతులం. ఈ కాలంలో మనం అమ్మవారి దర్శనం చేసుకునే దానికి మనం ఉన్నామంటే అందులో భాగంగానే మన ఆర్యవైశ్య సంఘం అందరం కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహించాలనే ఉద్దేశంతో జనరల్ గా 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలతో పాటుగా అంటే మొదటి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకంతో మొదలై రెండవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సామూహిక వ్రతం కార్యక్రమం జరగడం, అలాగే 3వ రోజు ఉదయమే 7 గంటలకు జలసేకరణ, తదుపరి అమ్మవారికి వివిధ పండ్ల రసాలతో పూలతో రకరకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం, తదుపరి కుంకుమార్చన, అలాగే ఊరి ఆర్యవైశ్యులందరూ కలిసి ఇక్కడ ప్రసాదం పూజించడం. మరీ ముఖ్యమైన కార్యక్రమం అంటే మనం తెప్పోత్సవం. ఇంతవరకు నంద్యాల పట్టణంలో మన వాసవి అమ్మవారికి తెప్పోత్సవం జరగలేదు. మొట్టమొదటిసారిగా అమ్మవారి 60వ సంవత్సరం జరిగింది, పునఃప్రతిష్ఠ జరిగి ఆ ఉద్దేశంతో మన ఆర్యవైశ్య సంఘ పెద్దలందరం కలిసి తెప్పోత్సవ కార్యక్రమం జరపాలని చెప్పేసి చిన్న చెరువు కట్ట ముందు భారీ ఎత్తున నిర్వహిస్తా ఉన్నాము. దీనికి ఎంతో మంది దాతలు కూడా సహకరించారు. వారితో పాటుగా పట్టణ ప్రజలందరూ కూడా తెప్పలో అమ్మవారితో పాటుగా సంచరించి ఈ యొక్క అదృష్టాన్ని మనందరం కన్నుల పండుగగా చూసి తరించాలని చెప్పేసి ఆర్యవైశ్య సోదరిమణులందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి, విజయవంతం చేయాలని చెప్పేసి మరీ కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క దాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి, జై వాసవి. జై వాసవి. అమ్మవారి జయంతి సందర్భంగా మొదటి రోజు పాలాభిషేకం జరిగింది. అలాగే రేపు మన కులదైవమైనటువంటి
వాసవి కన్యకా పరమేశ్వరి వ్రతం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆర్య వైశ్యులు ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చి ఈ వ్రతాన్ని ఆచరించవలసిందిగా కోరుచున్నాము. మూడవ రోజు అమ్మవారి జయంతి సందర్భంగా 102 కలశాలతో నీళ్లు తీసుకొని రావటం జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి మహిళలు పిల్లలు అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే 60 సంవత్సరాలు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. 10 గంటలకు కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం తెప్పోత్సవం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జైవాస్. నంద్యాల పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనూహ్యంగా పలు చోట్ల పెట్రోల్ బంకులు మూతపడటంతో రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అత్యవసర పనులకైనా ఇంధనం దొరకక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు చూడని విధంగా ఒక్కసారిగా ఇంధన కొరత తలెత్తడంతో పట్టణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు అధికారులు సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని చెబుతుండగా మరోవైపు బంకులు పూర్తిగా మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లేదంటే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో తలెత్తిన ఈ ఇంధన సంక్షోభం ప్రజా జీవనాన్ని స్తంభింపజేస్తూ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నంద్యాలలో ఫస్ట్ టైం సార్ ఇది డీజిల్ లేక మేము ఆగిపోవడము, చాలా పరిస్థితి ఇబ్బందులు పడుతున్నాము. మేము ఆటో తోలుకుంటేనే మేము దీని మీద బతికేది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు నంద్యాలకు. మా పరిస్థితి ఏంది సార్, మీరే పరిష్కారం చేయాలా. వాహనాలు పెట్రోల్ అంతా అయిపోయినాయి, ఆగిపోయినాయి. పెట్రోల్ బంకులలో డీజిల్ లేదు, ఏం లేదు. డీజిల్ బంక్ అనే ఉండి మాట్లాడుతున్నాం సార్ మేము. ఇది పరిస్థితి. మా పరిస్థితి ఏంది మీరు కొద్దిగా దయచేసి మీరు చేయండి సార్. ఈ నుంచి క్యూ పెట్టుకొని ఈ తెలుగంగ ఆఫీస్ కాడ నుంచి క్యూ పెట్టుకున్నా కరెంట్ ఆఫీస్ వరకు దొబ్బుకుంటా పోయినా అయినా కానీ మాకు డీజిల్ అనేది లేదు. అడిగిపోయారు కదా బంద్ చేసిండ్రు డీజిల్. మా పరిస్థితి ఇది సార్. బాడిగ బండ్లు తీసుకుంటే వాళ్ళేమో సాయంత్రానికి బాడిగ అక్షరాల కట్టమంటున్నారు. మేము ఏం చేయాలి సార్, మా పరిస్థితి ఏంటి, మీరే మాకు న్యాయం చేయాలి సార్. బండి అయిపోయిందా? బండి అయిపోయింది. ఎక్కడ పెట్టినావు? ఇంకేడా దుబ్బు పెట్టినా దుబ్బుపోయినా అలా మన ఇండస్ట్రీ దూరం కూడా ఆగిపోయింది. నేను దుక్కుపోయి ఇంకేడా పెట్టినా చాలా లేదు. అంటే పొద్దున్నే వేసినా సార్, పొద్దున్నే ఇప్పుడే పెరుగుతున్నాయి. నంద్యాల ఎప్పుడు లేదు 20% ఎప్పుడు పెరిగింది నంద్యాల 20% ఎప్పుడు రాలే. కర్నూలు వస్తున్నాడు సార్, కర్నూలు వస్తున్నాడు, మంచి చేస్తున్నాడా బాగా వస్తున్నాడు. నిందాలో ఏమాట పెరుగుతున్నాయి. ఎందుకు సార్ ఇప్పుడు పొద్దున్నే పెట్టారా, ఇప్పుడు ముంగడు వచ్చినా 4 నిమిషాలు తగ్గిస్తే సుమారు ఉంటుందా పరి. ఫ్రూట్ వ్యాపారం మాది. మేము డైలీ 100-200 పట్టుకుంటాము. 100 రూపాయలు కూడా బండి ఆగిపోయింది మాది. అందుకోసం అని ఇంకా ఇలాగా పడుతుంటే ఇంకా వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ లేదు. ఇప్పుడు లేవంట ముంగడు వచ్చినా లేవంట. ఏం వస్తాం ఇంకా ఏం చేయాలి? అమ్మలిస్తున్నారు. అమ్మలిస్తుంటే ఎవరన్నా ప్రతి సభ ఎవరేం చెప్పలేము దాన్ని. దుక్కు ఇండియాలో పెట్టాను సార్. బండి అయిపోయిందా? బండి ఆగిపోయింది, బయట నిలబడమంటున్నాడు. ఎందాక ఏడ నిలబడతాము. అందుకే ఇటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చాను నంద్యాల. ఇంతమంది పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చలో నంద్యాల దళిత క్రైస్తవుల గర్జన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం మరియు వారి హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వచ్చే మే 9, 2026 ఉదయం 9 గంటలకు నంద్యాలలోని దేవనగర్ ఎస్పీజీ గ్రౌండ్స్ నందు గల రైడర్ మెమోరియల్ హాల్లో ఈ భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. దళిత క్రైస్తవ సోదర సోదరీమణులందరూ తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఒకరికి ఒకరు సహకరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్ రాజ్ మహేంద్ర, కార్యక్రమ కన్వీనర్లు యనమల రాజ్ కుమార్, వెల్పుల విజయ్ కుమార్, టీడీపీ నాయకులు జార్జ్ ఇమాన్యుయల్, సౌభాగ్య, సురేష్ మరియు వివిధ దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల పట్ల ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును సమాలోచన చేసి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చలో నంద్యాల పేరుతో దళిత క్రైస్తవులంతా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా టీజీ భరత్ గారు, మందకృష్ణ మాదిగ గారు, దయాకర్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు
ఈ మీటింగ్ కు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మరి రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని కలిసి ఈరోజు వారిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి దళిత క్రైస్తవుల సభను నంద్యాల ప్రజలు, ప్రాంత ప్రజలు, జిల్లాలోనే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నారు. జీవి హర్షకుమార్ గారు మాజీ ఎంపీ అందరూ వస్తున్నారు. మన యొక్క వినికిడిని ఆ రోజు బలంగా వినిపించాలా. మరి నాయకులందరూ కలిసి రాష్ట్రపతి దృష్టికి తీసుకొని పోయి దీన్ని మనకు అనుకూలంగా వచ్చే విధంగా పోరాటం చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలో గౌరవనీయ మంత్రివర్యులు ఫరూక్ గారి చేతుల మీద చలో నంద్యాల దళిత క్రైస్తవ గర్జన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు దళితుల పట్ల తీసుకున్న నిర్ణయాన్ని సమాలోచన చేసిన తర్వాత మార్పు చేయాలనే ప్రతిపాదనతో చలో నంద్యాల కార్యక్రమం మే 9వ తారీఖు ఎస్పీజీ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున నిర్వహించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, నాయకులు అందరితో కలుపుకొని మా యొక్క వినతిని పార్లమెంటులో కూడా దళిత ఎంపీలతో వాయిస్ వినిపించే విధంగా ప్రతి ఒక్కరిని మా అభ్యర్థన తెలియజేసి సరైన స్పందించి అతి తక్కువ సమయంలో ఏదైతే అన్యాయంగా దళితులు ఇబ్బంది పడుతున్నారో వాటిని సమాలోచన చేసి తీర్పు పట్ల మరొకసారి సుప్రీంకోర్టు ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలనే అభ్యర్థన కొరకు ఈ చలో నంద్యాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాం కన్వీనర్ గా రాజా మహేంద్రనాథన్ నేను, మరియు ఆహ్వాన కమిటీగా రాజకుమారు మరియు విజయ్ ఈ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ముఖ్యంగా నంద్యాలలో ఉంటున్న ఇలాంటి కృపాకర్ లాంటి నాయకులతో కలుసుకొని వారి అందరి సమాలోచనలను దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రాంను పెద్ద ఎత్తున జరిపించి అభ్యర్థనను రాష్ట్రపతి వరకు వెళ్లే విధంగా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కావున దయచేసి ఎవరైతే దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, మైనార్టీ సంఘాలు ఉన్నాయో వీరందరి మద్దతు కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు స్పందించి సభను జయప్రదం చేసి మన వినికిడిని, మన వాయిస్ను రాష్ట్రపతి వరకు చేరే విధంగా మనం అభ్యర్థించాలని కోరుకుంటూ ఈ యొక్క పోస్టర్ లాంచ్ చేసినందుకు గౌరవ మంత్రివర్యులకు సహకరించిన కృపాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నంద్యాల సమీపంలోని భామ ఘాట్ వద్ద దివంగత నేత ఉమా శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భార్గవ్ రెడ్డి, యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ భూమా శోభా నాగిరెడ్డి ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహానేతని కొనియాడారు. ఆమె చేసిన సేవలు ఎల్లప్పుడూ ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హుసేన్ బాషా సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భూమా శోభా నాగిరెడ్డి సేవలను స్మరించుకుంటూ ఆమె ఆలోచనలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని నేతలు తెలిపారు. ఆమె జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈరోజు భూమా శోభా నాగిరెడ్డి గారి వర్ధంతి. శోభా నాగిరెడ్డి గారు చనిపోయి 12 సంవత్సరాలు అవుతుందంటే నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే కేవలము ఒక మా కుటుంబం వరకే కాకుండా భూమా నాగిరెడ్డి గారి అన్నపిల్లలని, అదేవిధంగా కార్యకర్తలని, లీడర్లందరినీ కూడా తన సొంత బిడ్డల్లాగా భావించి తన అందరితో కూడా ఏ విధంగా ఉండేదో అందరం కూడా ఇంకా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. కేవలం మేమే కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఎక్కడ ఎవరిని కలిసినా కూడా మీ అమ్మగారు మీద చాలా అభిమానం ఉందమ్మా మాకు, మీ అమ్మ చాలా కష్టపడేది అని ఎంతో ఆప్యాయంగా శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి కూతురు అనగానే నన్ను, తమ్ముడిని, మా కుటుంబాన్ని కూడా హక్కున చేర్చుకొని శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి పిల్లలంటే మా సొంత అని అనుకొని ఇప్పుడు కూడా రాజకీయంగా మమ్మల్ని అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తున్నారు. దానికి కారణము ఆ రోజు వాళ్ళు పడిన కృషి, ఆ రోజు వాళ్ళు చేసిన రాజకీయాల విధానాలు. శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆమె స్థానంలో నేను ఎమ్మెల్యే అవ్వడము, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయనకి రావాల్సిన మంత్రి పదవి నాకు రావడము, చాలామంది తొందరగా నేను మంత్రి అయిపోయినాను అదృష్టం అని చెప్పి అనుకుంటుంటారు. కానీ నాలాంటి సిచ్యువేషను ఏ కూతురికి కూడా రాకూడదని అనుకుంటుంటాను. ఎందుకంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా నేను చేయగలుగుతానా లేదా అని చెప్పి చాలా విధాలుగా ఆలోచించినా కూడా ఈరోజు
భూమా నాగిరెడ్డి గారు కార్యకర్తలకి లీడర్లకు చెప్పిన మాట, మీరు శోభా నాగిరెడ్డిని ఏ విధంగా అయితే తయారు చేసుకున్నారో అఖిలాకు కూడా ఆ విధంగా మీరే నేర్పించి రాజకీయాలు ఆమెను అట్లా తయారు చేసుకోవాలని చెప్పి కార్యకర్తలకు చెప్పడము, నన్ను వాళ్ళకి దగ్గర చేయడము. అంతేకాకుండా ఆమె స్ఫూర్తితో నేనే కాదు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి రానిచ్చేదానికి అన్ని విధాలుగా కూడా కార్యకర్తలందరూ కూడా వాళ్ళ సొంత పిల్లలు ఏ విధంగా రాజకీయాలకు వస్తే రావాలని కోరుకుంటారో ఆ విధంగా విఖ్యాతిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలా, ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కూడా. కార్యకర్తలకు కానీ మాకు కానీ మా లైఫే డిఫరెంట్గా ఉండేది. కానీ ఈరోజు ఆమె లేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అదే బాధతో భూమా నాగిరెడ్డి గారు చనిపోవడము నిజంగా అంటే మా కుటుంబానికి కార్యకర్తలకి తీరని లోటు అది. ఏదేమైనా కూడా వాళ్ళ స్ఫూర్తిని మనసులో పెట్టుకొని వాళ్ళు కావాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా చేస్తాము. చేయడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేయడానికి, అన్ని విధాలుగా కూడా కష్టపడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ, శోభా నాగిరెడ్డి గారికి మేమే కాదు ఆమెను అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆమెను తలుచుకొని ఎల్లప్పుడూ కూడా ఆమె స్ఫూర్తిని మనసులో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నంద్యాల పట్టణం పార్క్ రోడ్ లో ఉన్న జామియా మసీదుకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జామియా మసీదుకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి ఫరూక్ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో 50 లక్షల రూపాయలను జామియా మసీదు కమిటీకి అందజేయడం జరిగిందని, కానీ అప్పటి వైకాపా ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయలేదన్నారు. తిరిగి ప్రసాదం మంత్రిగా ఉన్న సమయంలో పట్టుబట్టి ఆ నిధులతో పాటు మరో 10 లక్షలు కలిపి మొత్తం 50 లక్షల రూపాయలను గజామియా మసీదుకు మంజూరు చేసినట్లు తెలిపారు. సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఉస్మాన్ బాషా మాట్లాడుతూ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మసీదుకు 50 లక్షలు, ఈద్గాకు 50 లక్షలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నంద్యాల పట్నం ముస్లిం సోదరుల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈయన కూడా మన అదే ఏరియాలో ఉన్నటువంటి ఉస్మాన్ బాషా కూడా గతంలో 2018-19 50 లక్షలు, 17లో 10 లక్షల తర్వాత 50 లక్షలు ఇచ్చాము డెవలప్మెంట్ కమిటీ దానికి కావాలంటే. అప్పుడు కమిటీ ఈ అబ్దుల్కి ఉన్నాడు. అప్పుడు దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు. 10 లక్షలు రిలీజ్ అయింది, మిగతా డబ్బులు రావాలి. మళ్ళా ఏం చేశారంటే రాష్ట్రంలో డబ్బులు మళ్ళా ఇక్కడ నంద్యాల అకౌంట్కి వేయించి నేను కమిషనర్ గారిని హ్యాండిల్ చేస్తున్నాము. 50 లక్షల రూపాయలు కమిషన్తో మాట్లాడి మీరు ఏమేమి సార్ కలిగి కదా అబ్దుల్కు వస్తాడు కాబట్టి ఇది ఎన్ని ఇచ్చినామో అన్ని క్యాన్ చేశాను. నాకేం రోగం కానీ మాకు మసీదు రూపాయలే అన్ని మసీదు పట్టుదలతో ఈ పని తీసుకొచ్చాను. మంత్రిగా ఉన్నప్పుడు గతంలో క్యాన్సర్ అయిందని మళ్ళీ ఇవ్వాలి ఆకాంక్షతో మళ్ళీ 54 లక్షల రూపాయలు గతంలో 10 లక్షలు కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా మన 14 లక్షలు ఎక్కువ ఇచ్చారు. అవి కమిటీ సభ్యులు ఉస్మాన్ బాషా పర్యవేక్షణలో నీ మసీదు నీ ఏరియా ఆ ఇసాక్ బాషా ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు మెంబర్గా. ఏం చేయడానికి మీరే అడగాల. 5 ఏళ్ళు అయిపోయినాయి, వచ్చి 6 ఏళ్ళు జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ కదా ముఖ్యమంత్రి దగ్గర పోయి అయ్యా గతంలో శాంక్షన్ ఇది క్యాన్సల్ చేశాను మహానుభావం, మాకు ఛాన్స్ అది మా డబ్బులు మాకు మసీదుకు నీవు ఇచ్చింది కాదు గత ప్రభుత్వం ఇచ్చింది చెప్పి అడగొచ్చు కదా, ఏం చేసుకోలేకపోయినాడు. కాబట్టి మళ్ళీ నాకు అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ రీకన్సిడర్ చేసి మళ్ళీ 54 లక్షల రూపాయలు ఇవాళ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారి దృష్టిలో పెట్టుకొని దాన్ని చేయండి. ఈద్గా కూడా 50 లక్షలు ఇచ్చా ఉన్నమా, ఈద్గా కూడా 50 లక్షల రూపాయలు వచ్చాయి. ఈద్గా కూడా ఏడిపోయిందామే అది కూడా కలెక్టర్ తీసుకోవాలి కదా 50 లక్షలు కూడా. ఆమె అది మర్చిపోయింది, అదే కదా ఆమె వచ్చింది. మసీదు మన నంద్యాల పట్టణంలో చాలా మర్కజ్ అంటారు దానికి గతంలో సార్ మంత్రిగా ఉన్న కానీ వాళ్ళు అందులో 10 లక్షలే వాడుతున్నారు, మిగతావి ఎన్నికైపోయాయి. మళ్ళా సార్ మైనార్టీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మళ్ళీ పట్టుబట్టి తిరిగి మళ్ళీ 54 లక్షల రూపాయలు మన జామియా మసీద్కు, అలాగే 1 కోటి రూపాయలు మన అల్ఫుర్ఖాన్ మసీద్కు ఇస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు 50 లక్షలు అక్కడ కూడా ఇవ్వబోతున్నారు. మన నంద్యాల పట్టణ ముస్లిం మైనార్టీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా కూడా జామియా మసీద్ అభివృద్ధికి
రూపాయలు ఖర్చు చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఆలగడ్డ పట్టణంలోని చాంద్ వీధిలో నివాసం ఉంటున్న బండి చెన్నయ్య తన భార్య పుష్పలతను గురువారం ఉదయం హత్య చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ముద్దాయిని పట్టణానికి సమీపంలోని బైపాస్ రోడ్డులో గల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద సాయంత్రం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. నేరం జరిగిన కొద్ది గంటల సమయంలోనే ముద్దాయిని అరెస్ట్ చేశామన్నారు. ఈ సందర్భంగా సిఐ నాగరాజరావు, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ మరియు సిబ్బందిని అభినందించారు. ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో చాంద్ స్ట్రీట్లో ఒక భర్త భార్యను చంపిన కేసు మనకి ఆళ్లగడ్డ పట్టణం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. ఆ కేసు సంబంధించి ఎవరైతే భర్త అయిన వెంకట చెన్నయ్య, ఇతనుడి రుద్రవరం మండలం, ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఉంటూ భార్య ఇతనికి మొదట ఒక వివాహం అయింది. అది భార్య చనిపోవటం, రెండో చనిపోయిన ఆమెని పుష్పలతని మ్యారేజ్ చేసుకోవటం, వాళ్ళకి 2 సంతానం కలిగింది. అయితే మొదటి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి కూడా భార్య మీద అనుమానంతో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడటం జరిగింది. ఇదే అనుమానంతో భార్య మీద అనుమానంతో భార్యాభర్తలు గొడవ వలన ఉదయం 8 గంటల ప్రాంతంలో కూతురు పెద్ద అమ్మాయిని స్కూల్కి పంపించిన తర్వాత అతన్ని భార్యని ఏదైతే టైలర్ షాప్ పనిచేసే కత్తెరతోటి గొంతు కోసి చంపడం జరిగింది. చంపి పరావడం జరిగింది. ఆ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత దర్యాప్తులో భాగంగా పట్టణ సిఐ నాగరాజరావు గారు మా సిబ్బంది అందరితో సహకారంతో ఈరోజు ఈవినింగ్ ముద్దాయిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. జరిగిన 24 అవర్స్లోనే ముద్దాయిని కస్టడీ తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని తర్వాత కోర్టులో హాజరుపెట్టడం జరిగింది. ఈ కేసులు దర్యాప్తును కూడా స్పీడ్గా చేసి కేసులో ముద్దాయికి శిక్ష పడే విధంగా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ భార్యాభర్తల కేసుల్లో ఈ తొందరపాటు వీటి వలన జరుగుతున్నాయి. ఏదైనా ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఎవరన్నా భర్త బాధితులు ఎవరైనా ఉంటే కూడా ఏదైనా ఎక్కువ ఇబ్బంది పడకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ ద్వారా కేసు నమోదు చేసుకుని ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఏదైనా పరిష్కారం చేసుకోవాలి. కానీ అలా లాంగ్ పెండింగ్ ఉంటే ఇలాగే దారి తీస్తున్నాయి. కాబట్టి ఇది బాధాకరం. ఎవరైనా ముందు ఏదైనా ఉంటే కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకొని ఇలాంటి ఘాతుకమైన చర్యలు జరగకుండా తదుపరి చర్యలు మేము తీసుకోగలం. ముద్దాయిని ఎక్కడ అరెస్ట్ చేశారు సార్? ముద్దాయిని బైపాస్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. సాయంత్రం 5:30కి అరెస్ట్ చేసి మా ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత కోర్టులో హాజరు పెడతాం. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో ఉన్న వామన లేడీస్ హాస్టల్లో ఆహార సమస్యలపై ఫిర్యాదు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో రాష్ట్రీయ ధర్మరక్షా దళ్ విద్యార్థి విభాగ్ సభ్యులకు అందిన సమాచారంలో హాస్టల్లో సరైన విధంగా ఆహారం తయారు చేయడం లేదని, వాటర్ హీటర్ తో అన్నం వండుతున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫుడ్ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి విద్యార్థి విభాగ్ సభ్యులు హాస్టల్లో తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు. ఈ తనిఖీలలో రాష్ట్రీయ ధర్మరక్షా దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్పి నవీన్ గౌడ్, టౌన్ కమిటీ సభ్యులు ఆకాష్, ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారి వెంకటరాముడు, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జిల్లా వారి నుంచి వాళ్ళకి వచ్చిన ఫిర్యాదు మేరకు మామూలుగా పురపాలక సంఘంలో జాయింట్గా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఏమన్నా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని కలిసి సంయుక్తంగా మేము తనిఖీ చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా గత నెల కూడా కమిషనర్ గారు ఈ హాస్టల్స్ నందు ప్రతి ఒక్కరు విధిగా మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్సు, ఫుడ్ సేఫ్టీ వారి నుంచి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా తీసుకొని వాటిని శుభ్రంగా, అంటే ఇప్పుడు సార్ చెప్పిన విధంగా ప్రతి హాస్టల్ కూడా పరిశుభ్రంగా మెయింటైన్ చేయాలని, ప్లాస్టిక్ను నిషేధించాలని, హాస్టల్ చుట్టుపక్కల వీళ్ళు నివసించే ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ఉండే ఖాళీ ప్రదేశాల్లోకంతా వీళ్ళు వాడే ప్లాస్టిక్ వ్యర్థాలు అవన్నీ కూడా బయట వేస్తున్నారని హాస్టల్ నిర్వహించే యజమానులకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో చాలా మంది గైర్హాజరైనారు. గైర్హాజరైన వారికి కూడా మేము నోటీస్ పంపించడం జరిగింది.
చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ ప్లాస్టిక్ నివారించడం కానీ ప్రతి ఒక్క హాస్టల్ చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థి కూడా వ్యక్తిగతంగా కూడా ప్లాస్టిక్ను వ్యతిరేకించి స్టీల్ ప్లేట్లలోనే ఆహారం తీసుకోవాలని, స్టీల్ గ్లాసుల్లోనే మంచినీళ్ళు తాగాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం జరుగుతుంది. ఎటువంటి అనారోగ్యానికి ఏమైనా ఆహారంలో జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా విరేచనాలు కానీ వామిటిస్ కానీ జరిగితే మనకు వెంటనే డిహైడ్రేషన్ జరిగి బాడీ చాలా అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఫుడ్ సేఫ్టీ వారు ఇచ్చిన ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకొని ఖచ్చితత్వాన్ని ఈ హాస్టల్ నిర్వాహకులు ఆహార పదార్థాల్లో వడ్డించే విషయాల్లో మంచి పరిశుభ్రతను పాటించాలని మున్సిపాలిటీ నుంచి మరొకసారి తెలియజేస్తూ, ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు, ఫుడ్ ట్రేడ్ లైసెన్సులు కూడా ప్రతి ఒక్క హాస్టల్ పొంది ఉండాలని తెలియజేస్తున్నాము. ఉదయం 11 గంటల ఆ ప్రాంతంలో నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఒక ధర్మ పరిషత్ వారి నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని బేస్ చేసుకొని మేము శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ గారి మా స్టాఫ్ వాళ్ళ స్టాఫ్ కలిసి మరియు ఈ పరిషత్తు సంబంధించిన పరిషత్ విద్యార్థి విభాగం వారికి సంబంధించి వారితో ఈ వామన గర్ల్స్ హాస్టల్ను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీ ప్రకారం వారు విద్యార్థి సంఘం వారు చెప్పడం ఏమంటే, ఇక్కడ వాటర్ హీటర్తో రైస్ తయారు చేసి అది స్టూడెంట్స్ కు వినియోగిస్తున్నారు అనేది తెలపడం జరిగినది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ హాస్టల్ ఓనర్ను ఎంక్వైరీ చేయగా అటువంటిది ఏం జరగలేదు. గతంలో ఒకసారి నేను ఆ విధంగా చేయడం జరిగినది. అయితే అప్పుడు కూడా గ్యాస్ కొరత వచ్చినందువలన ఓన్లీ వాటర్ మాత్రమే హీట్ చేసుకుని ఆ వాటర్ హీట్ అయిన వాటర్ను రైస్ లో కలుపుకొని మళ్ళా కట్టెల పొయ్యి మీద నేను తయారు చేయడం జరిగినది. ఆ విధంగానే చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు తయారు చేయలేదు అని చెప్పడం జరిగినది. కాబట్టి మేము ఇతనికి ఇక్కడ హాస్టల్ నిర్వాహకుడికి తెలపడమేనగా, మీరు ఇటువంటి ఆహార పదార్థాలను స్టూడెంట్స్ కు తయారు చేసి వడ్డించేటప్పుడు నాణ్యతమైన, శుభ్రమైన, శుచికరమైన తయారు చేసి వారికి అందించవలను. వారి విద్యార్థులు కాబట్టి మనోశక్తి బాగా జ్ఞాపక శక్తి పెరిగేదానికి కూడా మంచి పుష్టికరమైన ఆహారం ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాము. మీ హాస్టల్ నందు ఉన్న పరిసర ప్రాంతం అంతా శుభ్రంగా ఉంచుకోవలను అని తెలియజేస్తున్నాము. అలాగనే ఈ హాస్టల్ నందు వండిన ఆహార పదార్థాలను సేకరించి అది పరీక్షల కొరకు గుంటూరు ల్యాబ్కు పంపబడునని తెలుపుతున్నాము. ఆ నివేదికలు వచ్చిన తర్వాత ఆ నివేదికల ఆధారంగా అతనిపై కూడా చర్యలు తీసుకొనబడనని తెలియజేస్తున్నాను. మీకు వచ్చినారేమో నేను నన్ను కొట్టుకు పోయేటో ఇట్నే వచ్చినారా కండాలేదా ఏమి ఎప్పుడు చేశారా? నాకు గ్యాస్ లేదు. అది కూడా ఎందుకు చేసినానంటే చెప్తున్న కారణము, నాకు కర్రీస్ అన్నీ చేసుకున్నాను. నేను ఆల్రెడీ కర్రీస్ అన్నీ చేసుకుంటే అన్నం ఒకటికి ప్రాబ్లం అయిపోయింది. గ్యాస్ లేదు. గ్యాస్ 5-6 నెలల్లో తిరిగి వచ్చిన నేను. నా దగ్గర ఎవరి దగ్గర లేదు గ్యాస్ లేకుంటే అన్నం వేస్ట్ అయిపోతాయనే ఉద్దేశంతో ఆ రోజు హీటర్ పెట్టాను తప్ప మిగతా డిష్లో పెట్టలేదు. ఎట్లా చేసినారు? హీటర్ నీళ్లు బాయిల్ చేసాం అంతే. ఒక్కరోజు చేసింది అంతే. వాటర్ బాయిల్ ఫుల్ బాయిల్ కూడా కాదు, మళ్ళీ కొద్దిగా హీట్ చేసి దాంట్లో పెట్టాం అంతే. మళ్ళీ పొయ్యి మీద వండినాం. మామూలుగా అందరూ అన్నం విరగబెడతారు, నేను వంచితే అన్నం నాకు టేస్ట్ వస్తుంది. అన్నం విరగబెడితే వేరే టేస్ట్ ఉంటుంది, నా అన్నం వంచితే ఈ టేస్ట్ వస్తుంది. అంటే వీళ్ళు గ్యాస్ ఫస్ట్ చెప్పాలి కదా. చెప్పినానండి, ఆ విషయం కూడా చెప్పినాను. ఇప్పుడు నేను అదే కదమ్మా, మాట చెప్పడం కూడా తప్పే. ఎందుకంటే 500 ఎక్కువ అనేది నువ్వు మామూలుగా రేటు ఉంటుంది కదా, నువ్వు ఫిక్స్డ్ చేసుకుని ఉంటావు. నువ్వు వాళ్ళు తెస్తేనే నువ్వు పెడతానంటే లేకుండా పెట్టవా? ఇప్పుడు నేను నష్టపోతే పొద్దున నష్టపోతే నేను నా చేత కాదు. నేను ఆ విషయం కూడా చెప్పాను సార్.
అట్లా చెప్తే అది మంచిది. నాకు ఈ రేటు గిట్టుబాటు కాదు, నేను ఈ నెల వరకు పెడతాను, నెక్స్ట్ మంత్ నాకు గ్యాస్ కొరత ఉంది, రేట్లు పెరిగినాయి అన్ని, కాబట్టి నేను పెట్టలేను అనేది చెప్తే అది వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా తింటారో లేకుంటే ఎక్కువ ఇస్తారో నీకు పైసలు. నేను ఆ విషయం కూడా చెప్పినాను. నువ్వు 500 ఇస్తే నేను పెడతాను లేకుంటే లేదా నేను అన్నమాట కదా సార్. నా ప్రాబ్లం ఇట్లుంది, నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, మీరు రేట్ పెంచిస్తే నేను గ్యాస్ అన్ని మీకు ఇప్పుడు ఏ విధంగా అన్ని పెడుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో తాగునీటి పరిస్థితిపై మంత్రి కలెక్టర్ సమీక్ష. నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు, కేసీ కెనాల్ ఆధారిత ప్రాంతాల్లోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి. జిల్లా కలెక్టర్ మంత్రి ఫరూక్. నంద్యాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 26వ తేదీన అమ్మవారి జన్మదిన మహోత్సవాన్ని వేడుకలు ఘనంగా కరపత్రాలు విడుదల చేసిన ఆర్యవైశ్య కమిటీ సభ్యులు. నంద్యాలలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. పెట్రోల్ బంకులు మూతపడటంతో నిలిచిపోయిన వాహనాలు. నంద్యాలలో చలో నంద్యాల దళిత క్రైస్తవుల గర్జన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఆలగడ్డలో భూమా ఘాట్ వద్ద దివంగత నేత భూమా శోభ నాగిరెడ్డి వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన భూమా కుటుంబ సభ్యులు. అమ్మ ఆశయాలు నెరవేరుస్తా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జామియా మసీదుకు 50 లక్షల రూపాయలు మంజూరు. అభివృద్ధికి చెక్కును కమిషనర్ కు పంపిన మంత్రి ఫరూక్. ఆలగడ్డలో భార్యను హత్య చేసి పరారైన భర్తను బైపాస్ రోడ్ లో పట్టుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ. నంద్యాల ఎన్జీఓస్ కాలనీలో లేడీస్ హాస్టల్లో ఆహార సమస్యలపై ఫిర్యాదు రావడంతో అధికారులు రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరికలు జారీ. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.